వెంట పడ్డావు, ఎందుకు మానుకోవు నువ్వు? నెక్స్ట్ టైం వదిలేస్తాను. అయినా ఇప్పుడు వదిలేస్తే నీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగులుతాయో నాకు తెలియదు. వదిలేయమంటే వదిలేస్తాను. వదలనా? సరే సరే, ఆ పుస్తకం ఎక్కడుంది? ఏం పుస్తకం? రాక్షసుడిది. రాక్షసుడిదా? అది నా దగ్గర లేదు. అయినా ఇప్పుడు ఆ పుస్తకం నీకెందుకు కావాలి? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. అయితే నేను ఖచ్చితంగా ఆ పుస్తకం ఎక్కడుందో చెప్పాల్సిందే. చూడు, ఆ పుస్తకం ఇప్పుడు నా దగ్గర లేదు. అప్పు ఆంటీకి ఇచ్చానన్న విషయం నీకు తెలుసుకోవడం. మరేం పర్లేదు, మళ్ళీ మొదలు పెట్టాను. ఆంటీకి ఆ పుస్తకం ఇవ్వకని నేను చాలాసార్లు చెప్పాను, అయినా నువ్వు నా మాట వినలేదు అని. నేనన్నా ఉపయోగం ఏంటి? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక అన్ని మర్చిపోవాలనుకున్నావు కదా, ఇది కూడా మర్చిపో. ఓకే ఓకే, నువ్వు చాలా తెలివైన దానివి కదా. ప్రతిదీ కింద పూజకి ఏర్పాట్లు అయిపోయాయి, మిమ్మల్ని కిందకి రమ్మన్నారు. మీరిద్దరూ ఇక్కడ కూర్చోండి. చూడు, తను నేను నీ చేతికి తగిలిన దెబ్బ గురించి మళ్ళీ అడగలేదు కదా? లేదు. నువ్వు తనతో ఏం చెప్పలేదు కదా? లేదు. గుడ్. చూడు, నన్ను ఎక్కువగా విసిగించుకోలేదంటే నా చేతి దెబ్బలు తినడానికి కూడా నువ్వు బ్రతుకుంటావు, సరేనా? మీరు కూడా కూర్చోండి. అలాగే. పంతులు గారు, కొన్నిసార్లు పూజల్లో మందును కూడా నైవేద్యంగా పెడతారంట, నిజంగా అలా పెడతారా? ఎవరైతే పశువును బలిగా ఇవ్వరో వాళ్లే మందును నైవేద్యంగా పెడతారు. కానీ ఇది దుర్గమ్మ తల్లి పూజ కదా, అలాగే దుర్గమ్మ తల్లి పూజలో బలి ఇవ్వటం ఉండదు బాబు. మేము బలిచ్చాం పంతులు గారు. మా అమ్మాయిని బలిచ్చాం. నా కూతురు బలిదానం అయ్యింది. ఏ విధంగా ఈ దుర్గమ్మ ఒక రాక్షసుని చంపి అన్ని లోకాల్ని కాపాడిందో, అదే విధంగా నా కూతురు తన ప్రాణాలనిచ్చి తన బలిదానమిచ్చి ఈ ఊరిని కాపాడింది. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది తీసుకో బాబు. ఈ సింధూరం దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం. దీన్ని నీ భార్య నుదుట మీద పెట్టు బాబు. నేను పేదలకి ఇచ్చే చిల్లర తీసుకుని నేను వెళ్ళి పేదలకు పంచడానికి రెడీ చేసిన భోజనం తీసుకొని వస్తాను. ఓకే, పదమైంది.
మీ చేతులతో దానం చేసి పుణ్యాన్ని సంపాదించుకోండి. పెద్దయ్య గారు తను రావడానికి వీలేదని నేను చెప్పాను. అయినా తను ఇక్కడికి వచ్చేసిందండి. బయట తన ఒక పేద ముసలమ్మని కొట్టింది. తనను గాయపరిచి ఆ దుప్పటి లాక్కొని వచ్చేసింది. దయచేసి నన్ను వెళ్ళగొట్టకండి. నేనేమీ చెయ్యలేదు. నిజంగా నేనేం చేయలేదు. అబద్ధం చెప్పుకో. నువ్వు ముసలమ్మను బాగా కుట్టావు కదా. నేనే ఆ ముసలమ్మని హాస్పిటల్ తీసుకుని వస్తున్నాను. నీకు మనుషుల్ని చంపడం తప్ప వేరే పనేవి రాదు కదా అపరంజిత. నాకు బాగా ఆకలిస్తోంది. ఆకలితో నేనే చచ్చిపోతున్నాను. అలాంటప్పుడు ఇంకొకరిని ఎలా చంపగలను? మీరు నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టారు. చాలా దట్టమైన అడవి, అడవిలో క్రూరమైన జంతువులు, చాలా చలిగా ఉంది. నా పరిస్థితి అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి నాకు కాస్త తిండి పెట్టండి. ఇక్కడ నీకు ఎవరు ఏమీ పెట్టరు. తనని బయటికి వెళ్ళగొట్టండి. వెళ్ళగొట్టండి తనని. వదలను రిషబ్ నేను మీ అపరిచిత ఆంటీని. ప్లీజ్ నా మీద చాలు చూపించు. రిషబ్ మీరు ఇక్కడ పూజ చేసుకున్నారు, ఎంతో మందికి దానం చేస్తున్నారు. నాకు కూడా దానం ఇవ్వండి. కాస్త తిండి పెట్టండి చాలు. రిషబ్ ప్లీజ్ చూడండి తన ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. పద రమ్మంటుంటే. అందరూ ఒక్కటయ్యారు. మీ అందరూ కుమ్మక్కైపోయారు కదూ. నా డబ్బు దోచుకోవాలని చూస్తున్నారు. కానీ అలా నేను ఎప్పటికీ జరగనివ్వను. నేను సంజయ్కి భార్యని. ఇవన్నీ నా సొంతం. నేను నా ఆస్తి తీసుకోకుండా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. నేను ఈ ఊరి జమీందార్ని. ఈ జమీందార్ని తీసుకుని వెళ్ళండి. నీకు ఏమీ దొరకదు. ఇక్కడ అడుగు భూమి కూడా దొరకదు. వెళ్ళు. అలా ఇలా దొరకదు. ఇదంతా నా సొంతం. నేను నా డబ్బు తీసుకునే వెళ్తాను. నీకు డబ్బు కావాలి కదా, ఈ రోజు నువ్వు నీ డబ్బులు తీసుకునే వెళ్ళు. నీ డబ్బు నీ మొహాన కొడుతున్నాను, తీసుకొని వెళ్ళిపో. ఇంకా కావాలా? ఇవిగా తీసుకో. తీసుకున్నావా నీ డబ్బులు? రాఖీకి చేసిన అన్యాయానికి దానం పొందడానికి కూడా నువ్వు అర్హతని కోల్పోయావు. ఆ పేదవాళ్లకు మేము తప్పకుండా దానం చేస్తాం, కానీ నీకు కాదు. నీ డబ్బులన్నీ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవే. మళ్ళీ కనిపించకు. తనని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టండి. ఇవన్నీ ఇంకా అవసరం లేదు. ముంబై వెళ్ళగానే ఇవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయిగా. ఇక నుండి మన జీవితంలో ఏ కష్టం వచ్చినా మనిద్దరం కలిసే వాటితో పోరాడదాం.
నాన్న తనకి ఇంకెవరూ లేరు. ఎవరి దగ్గరికి వెళ్తుంది? అయినా నేను తన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానంటే నేను వెళ్ళి తనతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. నేను కేవలం మా నాన్న గురించి మాత్రమే ఆలోచించాలి. చూడు, మనం ముంబై వెళ్ళిన తర్వాత మీరా నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, అందుకే ఒకసారి కలుద్దామని వచ్చాను. నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడుగు. నాతో పాటు మీరు ముంబై రాగలరా? నాకు మా నాన్నగారు తప్ప ఇంకెవరూ లేరు. అదేంటి, నీకింత మంచి కుటుంబం ఉంది, మంచి భర్త ఉన్నాడు. ఆ విషయాలన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. మీరు నాతో పాటు ముంబైకి రండి ప్లీజ్. ఇప్పటి వరకు మీరు మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకున్నారు. మీరు నాకేవీ కారు, మన మధ్య రక్త సంబంధం కూడా లేదు. కానీ మీరు నాకు సొంత మనిషి కంటే ఎక్కువ. మీకు నా మీద నమ్మకం ఉంది, నాకు మీ మీద నమ్మకం ఉంది. బంధాలు నమ్మకంతోనే ఏర్పడతాయి, రక్త సంబంధం ఉంటేనే కాదు, మంచి మనసుతో ఏర్పడతాయి అవి కదా. నేను అలసిపోయాను. ఇలాంటి అబద్ధపు బంధాలతో జీవించి నేను అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. అలాగే, నీతో పాటు నేను వస్తాను. తను నా గురించి ఇలా అనుకుంటుందా? వెళ్దామా? ఈ రోజు మొదటిసారి ఈ ఊరు వదిలి వెళ్ళాలనిపించడం లేదు. మోహిని, నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడే మీతో పాటు కలిసి ఇక్కడి నుంచి రాలేను. మన రాఖీ జ్ఞాపకాలతో ఇంకా తన వస్తువులతో ఇంకొంచెం సమయం గడపాలనుంది నాకు. అయినా నేను ఇంత సడన్గా ఈ రకంగా ఎక్కడికి రాలేను. నేనిక్కడ ఉండి అన్నీ పూర్తి చెయ్యాలి. ఈ ఊరికి సంబంధించినవి ఈ ఊర్లోనే వదిలి రావాలి కదా. అలాగే నేను తను వాళ్ళ నాన్నకి అంబులెన్స్ కూడా సిద్ధం చేయాలి. ఆయనకు కొన్ని టెస్టులు చేయాలి, వాటి రిజల్ట్స్ రావాలి. అవన్నీ నేను చూసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. అవన్నీ నేను ఇంకా ఖాళీగా చూసుకుంటామండి. లేదు తనూజ, నువ్వు రిషబ్తో పాటు వెళ్ళు. అవును, మనం మోహిని ఒంటరిగా వదిలి వెళ్ళటం మంచిది. తను రాఖీ విషయంలో చాలా బాధపడుతుంది. రిలాక్స్. కానీ అంకుల్ గారు, నేను మా నాన్నతో పాటు. కంగారు పడుతాను. మీ నాన్నగారి బాధ్యత ఇప్పుడు మాది. నేను మీతో పాటు ఉంటాను. తను వాళ్ళ నాన్నగారిని కూడా చూసుకోవాలి. అలాగే కాళిక, మీరు నాతో రండి. కానీ దానికంటే ముందు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించి వాటి రిజల్ట్ తీసుకురండి. అలాగే. జాగ్రత్త అమ్మా.
హౌ బోరింగ్. రిషబ్ బావా, మనం ఏదైనా ఫన్ చేద్దాం. మీరు పాటలు పెట్టండి. వేద్ నోరు మూసుకొని కూర్చో ప్లీజ్. రిషి బావా, ఈ పాట పాడుతున్న అబ్బాయి తను చెప్పేది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? అవును, కరెక్టే చెప్తున్నాడు. ఓ, అంటే మీ ఉద్దేశం ఏంటంటే పెళ్లి చేసుకున్నందుకు మీరు చాలా బాధపడుతున్నారు. అయితే మార్చేయండి. మార్చేసాను. మైథిలి, నీకేమనిపిస్తుంది? ఈ పాట ద్వారా తను చెప్తుంది కరెక్టే అనిపిస్తుందా? యాక్చువల్లీ తను అక్క చెప్పాలంటే ఈ పాటలో చాలా చాలా నిజాలు ఉన్నాయి కదా. అవును, నిజాలు ఉన్నాయి. నాకేం నచ్చలేదు. అన్ని పాటలు చెత్తగా ఉన్నాయి. ఏం చేస్తున్నారు రిషి బాబా? బోర్గా ఉంది. మీరేమో పాటలు ఆపేశారు. ఏమో ఒకటి ఉంచండి. నోరు మూసుకొని కూర్చోండి, నాకు చిరాగ్గా ఉంది. ప్లీజ్ రిషి బాబా మార్చుకోండి. ఇది చాలా మంచి సాంగ్. ఏమైంది నీకు? కారెందుకు ఆపావ్? అంతా అబద్ధం. నీకేం రావట్లేదు. నీకు పాటలు నచ్చట్లేదు కదా, అందుకే ఇదొక బంక అంతే. నీకిదేం రాలేదు. అంతా అబద్ధం. నీకు నా మీద నమ్మకం లేదు కదా? అస్సలు లేదు. ప్రూఫ్ చూసుకో. ఏమైంది రాక్షసి? చూడవా ఏంటి? Oh God. ఒక నిమిషం, ఎక్కువ దూరం వాళ్ళకి శబ్దం వినిపించదు.